హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇది మార్నింగ్ వీడియో. అంటే మరీ ఫుల్గా తీయలేదు, కానీ యాక్చువల్గా స్టాండ్ లేదు. దట్టు ఏమైందంటే మా బుడ్డోడిలో పాలేదు కలపమన్నాడు, ఇంకా తీయలేదు. కొంచెం క్లిప్స్ కలిపాను, ఇంకా పాలు తోడు పెట్టేసి వాడికి పాలైతే కలిపేసి ఇచ్చా. తర్వాత ఇది పప్పుచారు అంటారో తెలియదు, పప్పు అంటారో తెలియదు, కానీ మొత్తానికి ఒకటైతే బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇంకా మన వీడియోలోకి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. ఇంకా మా వాడైతే పాలు తాగేసి మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళాడు. ఇంకా నేను మధ్యాహ్నం పని అంతా అయిపోయాక ఇంకా ఈరోజు టైమే పోలేదు. పాలు తోడు పెట్టాను, రాత్రి పెరుగుంది. నేను మధ్యాహ్నం అన్నం తింటున్నాను, ఈలోపు పిల్లి వచ్చి పాలు తాగేసింది. ఇంకా మళ్ళీ చేసేది ఏమి లేక పెరుగంతా ఇంకా డౌట్ ఎందుకని చెప్పేసి పెరుగంతా పాడపోసేసాను. ఇంకా కర్రీ అయితే వండేసాక రైస్ అయితే యాక్చువల్గా వాచేదాన్ని నేను, అది వాచిన వెంటనే చల్లారిపోతుందని చెప్పేసి కరెంట్ కుక్కర్ పెడుతున్నాను. యాక్చువల్గా ఐస్ బొట్టు ఉంటుంది కదా, తీసుకోవాలి. తీసుకున్నాక అప్పుడు ఇంకా నిన్న ఒక వీడియో పెట్టాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అది 4.5K వ్యూస్ వచ్చినాయి. ఏంట్రా, ఇంకా మా హౌస్ అంతా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా తడగుడ్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా పొద్దున్న అంట్లన్నీ తోమేసుకొని ఫస్ట్ కుకింగ్ అయిపోయింది. ఇంకా స్నానాలు అవన్నీ చేసేసి మా బుడ్డోడైతే ముందే వెళ్ళిపోయాడు. ఇంకా మమ్మల్ని ఇంటికి స్నానం చేశాడు. ఇంకా మా ఇంట్లో అయితే సబ్బులు అయిపోయిందని ఇంకా ఆర్డర్ పెట్టారు మా హస్బెండ్. సో సబ్బులు అయితే తెచ్చుకుని దానికి రాయల్స్ అండ్ సిరమ్ ఉంటుంది, అది ఇచ్చారు సంతూరుది. ఇంకా నేను యూజ్ చేయలేదు, చెయ్యాలి. అండ్ ఫేస్ ప్యాక్ కూడా వచ్చింది దీనికి, మీకు చూపించాను కదా, జస్ట్ అన్బాక్సింగ్ చేశాక మీకు చూపించాను. చూడండి భలే డిఫరెంట్గా ఇచ్చారు కదా దాని కాంబో. కాకపోతే దీనికి మనం మేమైతే 4 సబ్బులు అయితే తీసుకుని దీనికి 3 ఇచ్చారు. ఇంకా మా బుడ్డోడికి అసలు లోషన్ రాయట్లేదు, చలికాలం ఒకటి, ఇంకా సరే అని చెప్పేసి తీసుకున్నాము. ఇంక తర్వాత నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా అన్నం అయితే తినేసి మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళాను. బాబో ఈరోజు బండి మీద వెళ్తే తెలియలేదు కానీ ఇంకా నడిచి వెళ్తే ఉందండి. చూడండి బాబోయ్, నడిచి అస్సలు వెళ్ళకూడదు, ఇన్ని రోజులు తెలియలేదు. మా తమ్ముడు, మా హస్బెండ్, మా తాత ఎవరో ఒకరు వచ్చారు. ఇంకేమన్నా బుడ్డోడితే స్నాక్స్ కొందామని వెళ్తే తీరా అక్కడ ఏమీ లేవు. ఇంకా పుచ్చకాయ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసాము. తర్వాత నాకైతే ఇడ్లీ తెచ్చుకున్నాను, ఒక బజ్జీ వేశారు. బజ్జీ అయితే తినలేదు, మా బుడ్డోడు కూడా చిన్న మొక్క పెడితే తినలేదు. ఇంకా ఇడ్లీ అయితే తినేసి వాడైతే పుచ్చకాయ మొక్క అయితే తిన్నాడు, ఇష్టంగా తిన్నాడు. ఫస్ట్ టైం తిని వద్దన్నాడు, తర్వాత అయితే తిని టీవీ చూసాడు. ఇంకా నేను మధ్యాహ్నం ఇది అమ్మమ్మ ఇంటికి నడుస్తున్నప్పుడు వీడియో. అమ్మో చాలా దూరం నడిచేటప్పటికి అసలు మా ఇంటికాడ నుంచి బండి మీద తెలియదు, కానీ అదొకటి ప్రెగ్నెంట్ వల్ల నడవలేకపోయాను. ఇప్పుడు 4 కాబట్టి 5 months వస్తుంది కాబట్టి నడిచేటప్పుడు చాలా అసలు రోడ్లో మధ్యాహ్నం ఎవరు ఉంటారు, ఎవ్వరూ లేరు, నేను తప్ప దెయ్యంలా తిరుగుతున్నాను అంతే. ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మా తమ్ముడు నేను బయటకు వెళ్ళాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకంటే పాప నేను వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా అలా ఉంటున్నారు. బట్ ఏంటంటే వీడియోస్ ఎంత బాగా నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో తెలియట్లేదు, వాచ్ టైం అయితే రావట్లేదు. ఇంకా ఇది మా బుడ్డడికి ఈవినింగ్ నైట్ తిన్నారు అయితే ఎగ్ రైస్ చేసుకుని తిన్నాడు. ఇంకా ఎగ్ రైస్. ఈవిడే మా అత్త. హాయ్ చెప్పండి. హాయ్.